జగన్ కుట్రపూరితంగానే పింఛన్దారులను ఇబ్బంది పెడుతున్నారని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని 4, 5వ డివిజన్లలో దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఒక ఉద్యోగి ద్వారా గ్రామంలో మొత్తం పింఛన్లు పంపిణీ చేసేవారని తెలిపారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు 13 మంది ఉన్నా ఎందుకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగానే పింఛన్ను బ్యాంకుల్లో వేసి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గత నెలలో 30 మంది చావుకు జగన్ సర్కార్ కారణమైందని విమర్శలు చేశారు. కానేపాన్ని టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీ కుట్రలకు ఎన్నికల్లో సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ముందుకొచ్చి గట్టిగా కష్టపడతామన్నా మేము ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు. మేనిఫెస్టోలో ముస్లింస్ కి అయితే ఏమి, తర్వాత కాపు కమ్యూనిటీకి అయితే ఏమి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెన్షన్స్ గత నెలలో గానీ దాదాపు 33 మంది చనిపోయారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఊర్లోనూ ఉన్నారు, దాదాపు 12-13 మంది ఉన్నారు. కానీ వాళ్ళు పంచుకోకుండా బ్యాంకులకు వేయడము, లేకపోతే పెద్దవాళ్ళని క్యూలో నిలబెట్టి వాంటెడ్లీ అరాచ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈసారి కానీ అలాగే జరుగుతుంది. కనీసం పెన్షన్స్ 13 మంది, ఇంతకు ముందు పంచాయతీ సెక్రటరీ ఒకటే పంచి వచ్చేవాడు ఊరికి వెళ్ళి 2014-19 నుంచి. దాదాపు 12-13 మంది ఊర్లో సిబ్బంది ఉన్నా గానీ కనీసం వాళ్ళకి పంచుకోకుండా ముసలిని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఇప్పుడన్నా తేరుకొని గవర్నమెంట్ పెన్షన్స్ ఇంటింటికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కేవలం బురద జల్లే కోసమే పెన్షన్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో వేస్తున్నారు. క్యూలో ఎండకి నిలబెట్టేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. 13వ తేదీ ఎన్నిక కోసం ప్రతి కార్యకర్త ముందుకొచ్చి గట్టిగా కష్టపడతామన్నా మేము ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే